వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ పోటాపోటీన తమ సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాయి. 2028కి ఇవి ఒక ట్రయల్స్గా భావిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ ఎవరైతే ప్రజాదరణ పొందుతారో 2028లో జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉందన్నట్టుగా కూడా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల కంటే ముందుగానే ఇన్ఛార్జ్లను కూడా నియమించింది. ఈసారి నియమించిన ఇన్ఛార్జ్ ఆషామాషి కాదు, మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెల్లర్. అలాగే వీరికి సహ ఇన్ఛార్జీలుగా రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మలను కూడా నియమించారు. రాష్ట్రంలో మొత్తం 121 మున్సిపాలిటీలకు 10 మున్సిపల్ కార్పొరేషన్లకు 117 మున్సిపాలిటీలకు మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు మాత్రం రసకందాయంగా ఉండబోతున్నాయి అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మనం కేరళలో చూసాం, కేరళలో అసలు బీజేపీ గెలుపు ఎంతవరకు అవకాశం ఉంటుంది, కేరళ ప్రజలు ఎలా ఉంటారు అన్న నేపథ్యంలో అక్కడ సత్తా చాటింది. ఇక మహారాష్ట్రలో ఎన్నికల గెలుపు తర్వాత దుందూకుడుతనంతో ముందుకు వెళ్తోంది బీజేపీ. బీజేపీ పోటీ చేసింది అంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలను ఎక్కాల్సిందే అనే విధంగా కూడా కనిపిస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పని కేల్కతం అయిపోయింది. బీజేపీ మాస్టర్ ప్లాన్ తోటి మహారాష్ట్రలో ఎన్నికలకు గెలుపుకు కారణమైన వ్యక్తిని ఇక్కడ బరిలో దింపింది అధ్యక్షుడి, దానికి సంబంధించిన ఇన్ఛార్జ్గా అని కూడా చెప్తున్నారు. ఇక బీజేపీ ఇది ఒక సాధారణ ఎన్నికలాగా కాకుండా రాష్ట్రంలో తన పట్టును నిరూపించుకునే లిట్మస్ టెస్ట్గా భావిస్తోంది. దీనికి సంబంధించి జాతీయ నాయకత్వం నేరుగా రంగంలోకి దిగింది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర స్థాయి నాయకత్వం చూసుకుంటుంది. కానీ మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెల్లర్ వంటి బలమైన నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించడం చూస్తుంటే బీజేపీ ఎన్నికల్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ముంబై బీఎంసీ ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న షెల్లర్ అనుభవం తెలంగాణలోని పట్టణ ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. ఇక బీజేపీకి సాంప్రదాయకంగానే పట్టణ ప్రాంతాల్లో మంచి బలం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి మోదీ గారి మీద ఉన్న అభిమానం, మోదీ హవా ఖచ్చితంగా ఉంటుంది. ఇక మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉన్నాయి. మెజారిటీ స్థానంలో గెలిచి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం తామే, నెక్స్ట్ రాబోయేది తెలంగాణలో కూడా కాషాయ జెండానే అని నిరూపించాలనుకుంటుంది. మీరు ఈ మధ్యకాలంలో గుర్తుందో లేదో, బీజేపీకి సంబంధించిన అధ్యక్ష నియామకం టైంలో కూడా మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు, తెలంగాణలో కూడా కాషాయం ఈసారి వస్తుంది అని. ముఖ్యంగా మధ్యతరగతి యువ ఓటర్ల వైపు బీజేపీ మొగ్గు చూపుతుందని, అలాగే వాళ్ళ ద్వారానే తమ ఓట్ల సంఖ్యను భారీగా పెంచుకోవచ్చునని అంచనా వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత ఓటముల నుంచి వచ్చిన పాఠాలు ఏవైతే కంటోన్మెంట్ కానీ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కానీ సత్తా అయితే చాటింది కానీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. సో దీని విషయంలో బీజేపీ అధిష్టానం సీరియస్గా ఆలోచించింది. ఎక్కడ తప్పులు జరిగాయి, ఏం జరిగాయి, ఆ ఓటముల నుంచి మనం కొత్తగా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, ఆ పాఠాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు మున్సిపల్లో కానీ లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ గెలిచే అవకాశం ఉంది అనే విధంగా వ్యూహ రచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి అధ్యక్షతన గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల మీటింగ్స్ కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఇక గ్రేటర్ హైదరాబాద్లో బలంగా ఉన్నప్పటికీ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం అంటే క్షేత్రస్థాయిలో కొంత సమన్వయ లోపం ఉందనే విషయాన్ని కూడా ఇప్పుడు బీజేపీ పెద్దలు గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ సమన్వయ లోపాన్ని సరిదిద్దుకోగలిగితే నల్లేరు మీద నడకలాగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో గెలవడానికి ఆస్కారం కూడా ఉంది అనిపిస్తుంది. ఇక అభ్యర్థుల ఎంపికలో ఈసారి రాష్ట్ర నాయకత్వానికి వదిలేయకుండా కేంద్రం నియమించిన ఇన్ఛార్జీల పర్యవేక్షణలో ఉండబోతోంది. ఇక ఇక్కడ నాయకులు రిఫరెన్స్ చేసిన వాళ్ళకి కాదు, కేంద్రం ఎవరైతే 3 ఇన్ఛార్జీలను, ఒక ఇన్ఛార్జిని వారికి తగ్గట్టుగా 2 పర్యవేక్షణ ఇన్ఛార్జీలను నియమించిందో వాళ్ళతోటే వాళ్ళు కూడా ఈ నియామకాల ఎంపికలలో బాధ్యత కీలకం కానున్నారని తెలుస్తోంది. ముంబైలో ఏదైతే ఫార్ములా అమలు చేశారో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ తెలంగాణలో కూడా అదే ఫార్ములాను అనుసరించబోతున్నట్టు సమాచారం. ఇక ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన మైక్రో మేనేజ్మెంట్ అంటే గల్లీలో బలమైన నెట్వర్క్,
ప్రతి తలుపు తట్టాలి, ప్రతి ఇంట్లో కాషాయం కనిపించాలి. అసలు కాషాయానికి ఎందుకు ఓటు వేయాలి అంటే నిద్రలో లేపినా చెప్పగలగాలి. మోదీ గారు ఏం చేశారు, రాష్ట్రాలకు ఏవిస్తున్నారు, ఇక్కడున్న ఎంపీలు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారు, కార్యకర్తలు ఎలాంటి పనులు చేస్తున్నారు, అలాగే సనాతన హైందవ ధర్మంతో పాటు దేశం మీద ప్రేమ కోసం ఎలా ప్రేమించాలి, ఫస్ట్ నేషన్ అనే సిద్ధాంతాన్ని ప్రాంతీయ భావాలను పక్కన పెట్టి ఎలా తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని గల్లీలో బలమైన నెట్వర్క్ను కూడా ఇక్కడ అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. కేవలం హిందుత్వ ఎజెండా మాత్రమే కాకుండా అభివృద్ధి, స్థానిక సమస్యలను కూడా అస్త్రాలుగా చేసుకోబోతున్నారు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు మరియు హైడ్రా వంటి నిర్ణయాల ప్రభావం ఓటర్లపై ఎలా ఉంటుందనేది కీలకంగా మారనుంది. ఇక సంక్షేమ పథకాలు అనేవి అటకెక్కిన ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన వాళ్ళకి సంబంధించి పైసలు రాలేదు, రిటైర్డ్ టీచర్లకు సంబంధించి రాలేదు, డిఏల విషయంలో అలానే ఉంది. మొత్తానికి ప్రభుత్వం చేతులెత్తేసిన విషయం కనిపిస్తోంది. హైడ్రా పేరుతోటి అనేక మంది ఇండ్లను కూల్చేశారు. ఇప్పుడు కూడా ఎన్నికలలో గెలిస్తే ముస్లింలకు ఎన్ని యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్తున్నారు. అంటే ముస్లింలకు ఫ్రీ అంటే ఇక్కడ హిందువులు పిచ్చోళ్ళా, లేకపోతే మీరు అలా చెప్తే దాని ఉద్దేశం ఏంటంటే హిందువులను కుల వివక్షణ విడగొట్టి ఒక ముస్లిం ఓటు బ్యాంకును పోలరైజ్ చేసుకోవడానికి కాంగ్రెస్ ఏదైతే పథకాలను చూపిస్తుందో వాటి మీద బీజేపీ పోరాటం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే అంతర్గత కుల సమీకరణాలను బ్యాలెన్స్ చేయడమే ఇప్పుడు బీజేపీకి అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం పెరగడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ప్రతిపక్ష హోదా కోసం బీఆర్ఎస్ తో పోరాడుతున్న బీజేపీకి ఈ మున్సిపల్ ఎన్నికలే రెండో స్థాన ఖాయం చేసే అవకాశంగా కనిపిస్తుంది. అంటే ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ని గెంటేసి ప్రతిపక్షం ప్లేస్లోకి రావాలి అని అంటే ముందు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో తమ సత్తా చాటి ప్రతిపక్ష స్థానంలో గనక రాగలిగితే 2028 కుంభస్థలం కొట్టి తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడానికి ఈజీ అవుతుంది. బీజేపీ వ్యూహం స్పష్టంగా ఉంది. పట్టణాలను గెలవడం, తద్వారా రాష్ట్రం మొత్తంపై పట్టు సాధించడం. ఇన్ఛార్జీల నియామకం ద్వారా రాష్ట్ర నాయకత్వంలో గందరగోళం లేకుండా నేరుగా ఢిల్లీ పర్యవేక్షణలో ఎన్నికల సమరానికి సిద్ధమవడం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఆశీష్ షెల్లర్ నియామకం ఎందుకు, దీని వెనుకున్న మాస్టర్ స్ట్రాటజీ ఏంటి? మహారాష్ట్రకు చెందిన ఆశీష్ షెల్లర్ను ఇక్కడికి పంపడం వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, ముంబై ఫార్ములా. ఇటీవల జరిగిన ముంబై ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాలతో భారీ విజయం సాధించింది. అక్కడ విపక్షాల మధ్య ఉన్న చీలికను వాడుకొని బీజేపీ ఎలా అయితే గెలిచిందో అదే వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేయబోతున్నారు. అలాగే మైక్రో మేనేజ్మెంట్. నెంబర్ 2, షెల్లర్కి క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ని యాక్టివేట్ చేయడం ఎలా, వాళ్ళలో ఉత్సాహాన్ని నింపడం ఎలా? పార్టీ కోసం ఇక్కడ నిలబడ్డవాడు కాదు నీకు కనిపించాల్సింది, కమలం పువ్వు కనిపించాలి. ఆ కమలం కాషాయం రెపరెపలు కనిపించాలి. ఇక్కడ నీకు నిల్చున్న వాళ్ళు నీకు నచ్చిన వాళ్ళ, నచ్చని వాళ్ళ, నీకు సపోర్ట్ చేసే వాళ్ళ, చేయని వాళ్ళ కాదు. బీజేపీలో ప్రతి ఒక్కరూ ఇంకొకరికి అన్నదమ్ముల్లాగా ఉండాలి, దాన్ని గెలిపించాలి. అట్లా మోటివేషన్ చేయడం ద్వారా క్యాడర్ని యాక్టివేట్ చేయడంలో ఈయనకు చాలా నేర్పరి అనే పేరుంది. అలాగే తెలంగాణలో బూత్ స్థాయి కమిటీల బలోపేతానికి కూడా ఆయన మార్గదర్శకత్వం చేయనున్నారని తెలుస్తోంది. ఇక అంతేకాదు, ద మోస్ట్ ఇంపార్టెంట్ అర్బన్ ఎక్స్పర్ట్ ఈయన. మహారాష్ట్రలోని పట్టణ రాజకీయాలపై ఆయనకున్న పట్టు తెలంగాణలోని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల ఎన్నికల్లో కీలకం కానుంది. అలాగే దిమ్మి పాలిటిక్స్, పోలరైజేషన్ ఇవి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఈసారి తన ఎన్నికల ఎజెండాలో తుష్టీకరణ రాజకీయాలు మరియు దిమ్మి రాజకీయాలపై గట్టిగా దాడి చేయబోతోంది. ముస్లిం బస్తీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఉదాహరణకు షబీర్ అలీ చేసిన ప్రకటనని బీజేపీ తన ప్రచారాస్త్రంగా మార్చుకోబోతోంది. హిందువులపై పన్నేసి ఆ హిందువుల నుంచి వచ్చిన పన్నులను తీసుకెళ్లి ఒక వర్గానికి ఉచితంగా ఇస్తారా, ఇదేనా మీ పరిపాలన అంటే అని కాంగ్రెస్ నాయకులను ఉతికి ఆరేయడానికి సిద్ధమైపోతోంది. అంతేకాదు, హైడ్రా విషయంలో కూడా అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజ్ కానీ ఓల్డ్ సిటీలో జరిగిన ఎన్ని, అలాగే మిగిలిన ప్రాంతాల్లో జరిగిన ఎన్ని, ఎక్కువ శాతంగా నష్టపోయింది ఎవరు? ఇలాంటి ప్రతి విషయాన్ని ఇంటింటికి చేర్చడంలో ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళినట్టుగా అక్కడ తెలుస్తోంది. పట్టణ హిందూ ఓటర్లను సంఘటితం చేయడం ద్వారా పోలరైజేషన్ తీసుకురావాలని చూస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ వేవ్ వర్సెస్ బీజేపీ ఆర్గనైజేషన్, ఈ రెండింటిని కూడా మనం మాట్లాడుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో 70% పైగా స్థానాలు గెలిచిన ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక రేషన్ కార్డు, ఇళ్ల పట్టాలు వంటి హామీలతో అర్బన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నము చేస్తోంది. దీనికి బీజేపీ సిద్ధంగా ఉంది కౌంటర్ ఇవ్వడానికి. కాంగ్రెస్ కేవలం హామీలకు పరిమితమైందని, అభివృద్ధి మొత్తం కేంద్ర నిధులతోనే జరుగుతుందని ప్రచారం మొదలుపెట్టేసింది. నిజానికి కూడా గ్రామాల్లో ఉండే
శ్మశాన వాటికలు కానివ్వండి, రైతులకు సంబంధించిన రైతు వేదికలు కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. కానీ ఇది అక్కడి దాకా వెళ్ళట్లేదు. దాన్ని తీసుకెళ్లడంలో ఇప్పుడు నాయకులు కీలకంగా ప్రచారాస్త్రాలుగా ఎంచుకున్నారు. ముఖ్యంగా 6 కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం కేంద్రం ఇస్తున్న నిధులను హైలైట్ చేస్తోంది. ఇక్కడ ఇందాక నుంచి నువ్వు బీఆర్ఎస్ గురించి, కాంగ్రెస్ గురించి, బీజేపీ గురించే మాట్లాడుతున్నావు అక్క. బీజేపీ గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి, కాంగ్రెస్ పని కేల్కతం అని చెప్తున్నావు. ఎస్, కాంగ్రెస్ మీద ప్రజలకు అసంతృప్తి వచ్చిన మాట నిజమే. కానీ బీఆర్ఎస్ మళ్ళీ రాదా అని మాట్లాడితే అసలు బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా ఉంది. కేటీఆర్ ఎన్నికలను కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. అంతేగాని అంత సీన్ ఏం లేదు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని ఆయన వాదిస్తున్నారు. కానీ బీజేపీ వ్యూహం ఏంటంటే బీఆర్ఎస్ బలహీనపడే ప్రతి చోట ఆ ఖాళీని తామే భర్తీ చేసి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మరియు కాంగ్రెస్కి ఏకైక ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకోవడం. హిందూ యువత మరియు డిజిటల్ వార్. ఇప్పుడు చెప్పినట్టు యువత సోషల్ మీడియాలో అనవసర గొడవల్లో ఉండడం బీజేపీకి ఒక సవాల్. అందుకే బీజేపీ ఈసారి రీల్స్, షార్ట్స్ ప్రచారం మొదలుపెట్టింది. పట్టణ యువతను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డిజిటల్ ప్రచారాన్ని సిద్ధం చేస్తోంది. ఏం చేసింది తెలంగాణకు, ఎంత నిధులు ఇచ్చింది, తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో బీజేపీ పాత్ర ఏంటి, రైతులకు బీజేపీ ఏం చేసింది, వడ్లు కొనడానికి బీజేపీ ఏం చేస్తోంది. ఈరోజు పేదవాడు ప్రతి ఇంటికి 6 కిలోల రేషన్ బియ్యం వస్తుందంటే అందులో కేంద్రం నిధులు ఎంత. ఇక ఆడవాళ్ళు బయటికి బహిర్గతంగా వెళ్ళడానికి మలమూత్ర విసర్జనలకు సంబంధించి ఈరోజు కట్టించింది ఎవరు, ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడటం కోసం. అలాగే రైతులకు రైతు వేదికలు కట్టించింది ఎవరు, అలాగే శ్మశాన వాటికలు, పార్కులు, ఇలా గ్రామీణ లెవెల్లో ఉపాధి హామీ పథకాన్ని నేరుగా ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళ ఖాతాల్లో పడే విధంగా, గతంలో కంటే కూడా తక్కువ వ్యవధిలో పడే విధంగా, ప్రతి కూలీకి కూడా సరాసరి ఇన్ని రోజులు పని చేయాల్సిందే అని కూలీ కనిపించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులేంటి అనేది డిజిటల్ ప్రచారం ద్వారా సిద్ధం చేసుకుంటుంది వాడవాడకు వెళ్ళడానికి. అలాగే కులాల వారిగా విడిపోకుండా హిందూ ఐక్యత అనే అంశాన్ని తెరపైకి తెచ్చి ఓట్లను సమీకరించాలని చూస్తోంది. ఇక ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పునాదని చెప్పాలి. రాష్ట్రంలో మోదీ గాలి ఇంకా బలంగా ఉందని కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకు నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతోంది. ముంబై గెలుపు ఇచ్చిన జోష్తో బీజేపీ ఇప్పుడు తెలంగాణపై సర్జికల్ స్ట్రైక్ వంటి పొలిటికల్ అటాక్ చేయడానికి సిద్ధమవుతుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా కాషాయ గాలులు వీస్తున్నాయి. కాషాయం ఈసారి పక్కా కైవసం చేసుకుంటుంది. 2028కి ఇక్కడి నుంచే మెట్లేసుకుంటుంది, నిచ్చెనలేసుకుంటుంది. దానికోసమే ఎన్నడూ లేని విధంగా సరికొత్త స్ట్రాటజీతో ముందుకొస్తుంది అని చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ అనాలిసిస్ మొత్తం మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. దీంతో పాటు ఆర్ సంస్కృతి అని స్టార్ట్ అయిపోయింది. సో గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.